శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు @బ్రహ్మగోపాల్ 9505 అనే యూట్యూబ్ వీడియో ద్వారా అనేక వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఆ విధంగా హస్తరేఖ జ్యోతిష్యం, టాలీ, మ్యాథ్స్, ఈ విధంగా అనేక వీడియోలు రకరకాల వాస్తవం అనే వీడియోలు తీసుకొచ్చే భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చిన్న చిన్న పిల్లలకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో గ్రామర్ వీడియో అనేది ముందుగా సింపుల్ పదాలతో తీసుకొస్తున్నాను. ఈ గ్రామర్ వీడియో అనేటువంటిది, గ్రామర్ అంటే తెలుగులో వ్యాకరణం అని అర్థం. ఈ గ్రామర్ వీడియోలో నౌన్ అనేది ఉంటుంది. నౌన్ అంటే నామవాచకం. ఈ నౌను నామవాచకంలో అనేక రకాలు ఉంటాయి. కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. అంటే కొద్దిగా చెప్పుకుంటూ వచ్చాను. ఈ కైండ్స్ ఆఫ్ నౌన్స్ తర్వాత అసలు నౌన్ అంటే ఏంది? పర్సన్ నేము, ప్లేస్ నేము, థింగ్ నేము ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ నౌన్స్లోని ఎన్ని పేర్లు ఉంటాయి, ఎన్ని నౌన్స్ ఉంటాయి. కైండ్స్ ఆఫ్ నౌన్స్లో ప్రాపర్ నౌన్ ఉంటుందని, ఈ ప్రాపర్ నౌన్ అనేటువంటిది స్పెసిఫిక్గా చెప్పేది అంటే బై రామ, సరే రామ అనేటువంటిది. అదేవిధంగా కామన్ నౌన్ అనేది ఉంటుంది. ఈ కామన్ నౌన్ అనేటువంటిది రామ అంటే షార్ట్కట్లో హీ అనొచ్చు, అంటే పేరు పిలవకుండా నిక్నేమ్ అంటారు రామ, దాంట్లో హీ అని. అదేవిధంగా కలెక్టివ్ నౌన్ అని చెప్పాను, అంటే మనకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. కలెక్టివ్ నౌన్ అంటే ఇప్పుడు కామన్ నౌన్ అంటే తెలుగులో జాతి వాచకము. అదేవిధంగా కలెక్టివ్ నౌన్ అంటే సమూహ వాచకం అని అందరూ తెలుసు. ఈ కలెక్టివ్ నౌన్ అంటే ఒక సముదాయం గురించి చెప్పేది. ఒకటి నౌను. ఈ నౌన్ అనేటువంటిది మళ్ళీ అనేక రకాలు ఉంటాయని చెప్పారు. దాంట్లో కామన్ నౌన్ అని, ప్రాపర్ నౌను, నౌన్లో ప్రాపర్ నౌను, 2 కామన్ నౌను, 3 కలెక్టివ్ నౌను. COL కామన్ నౌను, ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను. COL కామన్ నౌను, కలెక్టివ్ నౌను. ఇప్పుడు ప్రాపర్ నౌన్కి రామ అని చెప్పాను, దానికి ప్రొనౌన్. అదేవిధంగా కామన్ నౌను, అదేవిధంగా ఇందాక చెప్పాను నౌను రామాకి ప్రొనౌన్ ఏమవుతుంది? హీ అవుతుంది. అదేవిధంగా కామన్ నౌను. ఈ కామన్ నౌన్ అంటే ఏంటంటే ప్రాపర్ నౌన్లో స్థలము లేదా పేరు అని చెప్పి ఎగ్జాంపుల్ నౌన్లో ప్రాపర్ నౌన్ రామ. నౌన్ రామ వచ్చేసి హీ ప్రొనౌన్ అవుతుంది. నౌన్కి ప్రొనౌనే ఉంటుంది. నౌన్ని అంటే పేరుని ఇంకొక పేరుతో హీ అంటాము. అదేవిధంగా నౌన్లో కూడా ప్రాపర్ నౌన్లో పేరుని ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. నౌన్లో ఉన్నటువంటి రామ ప్రాపర్ నౌన్ కిందకి రామ వస్తుంది. అదేవిధంగా కామన్ నౌను. ఈ కామన్ నౌన్ అనేటువంటి ఒక సమూహము, వస్తువులు కానీ వస్తువులకు సంబంధించిన ఒక సమూహము, దాన్ని జాతివాచకము అంటారు. దాన్ని క్రౌడ్ అని, బౌడ్ క్రౌడ్ అని, రకరకాల మ్యాన్ క్రౌడ్ అని, అంటే ఒక గుంపు. దాన్ని రకరకాలుగా పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్ల ప్రకారం క్రౌడ్ అంటారు. కామన్ నౌన్ ప్రత్యేక వ్యక్తి, ప్రత్యేక పేర్లు దానికి సంబంధించినటువంటిది కామన్ నౌను. ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు ఏముంది? నాగజాతి అన్నాం. నాగజాతి అనేది ప్రత్యేక పేరు, అది కామన్ నౌను. అదేవిధంగా కలెక్టివ్ నౌన్ అనేక సమూహాలు, దాన్ని సమూహవాచకం. సమూహం వాళ్ళంటే ఏమిటో వస్తే ఒక స్కూల్, ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రులు, పిల్లలు అన్నీ ఉంటాయి, దాన్ని ఫ్యామిలీ అంటారు. ఆ ఫ్యామిలీ అనేటువంటిది కలెక్టివ్ నౌను. అదేవిధంగా మెటీరియల్ నౌను ధాతువాచకము. ఆ ధాతువాచకం అంటే ఏదైనా వస్తువుల గురించి
చెప్పడానికి ఉపయోగించేది. వస్తువు అంటే ఏమన్నా మనం తినే ఆహారం అనుకున్నాం. తినే ఆహారం రైస్ అనేటువంటిది మెటీరియల్ నౌను. ఇది కూడా మెటీరియల్ నౌను. టీలో తగ్గే షుగరు ఈ విధంగా ఒక్కొక్కటి ఐరన్ గోల్డ్ ఈ విధంగా మెటీరియల్ నౌను. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది. అంటే నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఫ్లవర్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాన్ని గుణవాచకం అంటారు. అదేవిధంగా ప్రొనౌన్లో ఇందాక నౌన్లో ఏ విధంగా అయితే 5 రకాలు చెప్పామో ప్రొనౌన్లో కూడా పర్సనల్ ప్రొనౌన్లో ఇందాక ఒకటి పర్సనల్ ప్రొనౌను, రెండోది ప్రొనౌను, కామన్ నౌన్, ప్రాపర్ నౌను, కామన్ నౌను, కరెక్టివ్ నౌను, 4 వచ్చేసి మెటీరియల్ నౌను, MN CN, ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌను. ఈ విధంగా 5 నౌన్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వస్తే ప్రొనౌను. ఈ ప్రొనౌన్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఆ ప్రొనౌన్లో ఏముంటుంది చూడండి. దీనిలో ఈ ప్రొనౌన్లో కూడా పర్సనల్ ప్రొనౌన్ ఉండే ఒకటి పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఇందాక రామ అని చెప్పాం కదా ప్రాపర్ నౌన్లో. అదేవిధంగా హీ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్ కింద వస్తుంది. ఈ పర్సనల్ ప్రొనౌన్. అదేవిధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ RP. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే నిజవాచక సర్వనామం. ఇందాక ఇది పురుషవాచకము, ఇది నిజ రూప సర్వనామము. అంటే వ్యార్బు సంబంధించినటువంటిది. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అంటే వ్యార్బుకి సంబంధించినటువంటిది. అదేవిధంగా నామినేటివ్ వ్యార్బు, ఆబ్జెక్టివ్ కర్ణం. ఆబ్జెక్టివ్ లేదా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది రిఫ్లెక్టివ్ ప్రొనౌను. అదేవిధంగా ఉదాహరణకి ఈ RP అంటే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఉదాహరణ ఈ బిడ్ హిమ్సెల్ఫ్, యు ఆర్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే, యు ఆర్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే బాధపడ్డావంటే యు ఆర్ యువర్ సెల్ఫ్. అదేవిధంగా మూడోది వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను. DP అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను. డెమాన్స్ట్రేటివ్ సంకేతవాచక సర్వనామము. సంకేతవాచక సర్వనామం అంటే దిస్ మై కోట్, దిస్ మై టవల్, ఈ విధంగా DP ఎగ్జాంపుల్. అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌను. రిలేటివ్ సంబంధవాచక సర్వనామము. సంబంధవాచక ప్రొనౌన్కి ఉదాహరణగా హూ, విచ్, ఎవరు, ఏమి అనేటువంటిది. 4వది రిలేటివ్ ప్రొనౌన్ అనమాట, RP. ERP అని వేరు, ERP వేరు. ERP వచ్చేసి అది రిఫ్లెక్సివ్ ప్రొనౌను, ఇది రిలేటివ్ ప్రొనౌను. RE పెట్టుకుందాం. రిలేటివ్ ప్రొనౌను, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఉదాహరణగా హూ, విచ్, ఎవరు, ఏమి అనేటువంటివి వాట్ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా 5వది వచ్చేసి ఇంటరాగేటివ్ ప్రొనౌను. ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో ప్రశ్న సర్వనామం. ప్రశ్నార్థక సర్వనామం. ఉదాహరణకి హూ, విచ్ అనేటువంటి కూడా హూ అనేది క్వశ్చన్ అర్థంకు సంబంధించింది కాబట్టి హూ అనేటువంటిది కూడా ఇంటరాక్టివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. అదేవిధంగా ఐడెంటిఫై ప్రొనౌను 6. అంటే ప్రొనౌన్లు 6 ఉన్నాయి. నౌన్లు 5 పెట్టి చెప్పారు. ఇన్ఫినిటివ్ ప్రొనౌను. ఇన్ఫినిటివ్ అనిశ్చయవాచకం. ఇన్ఫినిటివ్ అనంతం. అంటే వారెవరో తెలియదు. దే సే యువర్ హ్యాపీ, సే నేము, ఈని, ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్ ప్రొనౌన్. అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌను 7 వచ్చేసి ఇన్ఫినిటివ్ IP ఇన్ఫినిటివ్ ప్రొనౌన్ చెప్పాము. 6వది వచ్చేసి
ఇంటరాక్టివ్ ప్రోనౌన్, ఇన్ఫినిటివ్ ప్రోనౌన్. ఇది ఇంటరాక్టివ్ ప్రోనౌన్, ఇన్ఫినిటివ్ ప్రోనౌన్. ఇన్ఫినిటివ్ ప్రోనౌన్ ఉదాహరణ వచ్చేసి దే, సే యువర్ హ్యాపీ, సేమ్, ఫ్యూ, ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్ ప్రోనౌన్. ఇండెఫినెట్ ప్రోనౌన్, ఇంటిగ్రేటివ్ ప్రోనౌన్, ఇండెఫినెట్ ప్రోనౌన్. ఈ విధంగా 6 ప్రోనౌన్ ఉంటాయి. అదేవిధంగా 7 వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్, డిపి, డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్ అంటే విభాగ బోధక సర్వనామం. దానికి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్. ఈ విధంగా 7 ప్రోనౌన్లు, 5 నౌన్స్ గతంలో చెప్పాను. ఈ ప్రోనౌన్స్ చెప్పలేదు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.